My dear students, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఏపీ సెట్ను దృష్టిలో ఉంచుకొని అట్లాగే రానున్నటువంటి జూన్ 26లో వచ్చేటువంటి నెట్ ఈ రెండింటి దృష్టిలో ఉంచుకొని మనం నిన్న ఫార్మల్గా ఒక ఇంట్రడక్షన్ క్లాస్ తీసుకున్నాం. అది రికార్డ్ చేయలేదు, ఎందుకంటే దానికి మనం 40 మినిట్స్ డ్యూరేషన్లో ప్యాకేజ్ లేకపోతే రికార్డ్ కాదు, క్లౌడ్ రికార్డ్ కాదు. దీన్ని మనం పర్చేజ్ చేసినాం ఈరోజు, కాబట్టి మనకు ఈ రోజుకెళ్ళి క్లౌడ్ రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయినటువంటి దాన్ని మీరు ఆ సమయానికి ఎవరైతే వినలేకపోయినరో, నల్గొండ ఎకనామిక్స్ ఫోరంకు ఒకటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో మనకు ఎంత పెద్ద వీడియో అయినా కానీ ప్లే అవుతుంది. అదే వాట్సాప్లో అటువంటి దానికి సౌలభ్యం లేదు. కాబట్టి మీరందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకొని నేను ఇచ్చినటువంటి లింక్ గ్రూప్లో ఇస్తాను. ఆ గ్రూప్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెసేజ్లు, రోజువారీ క్లాసులు, ఏ టైంలో పెడుతున్నాము, ఏ పేపర్ పెడుతున్నాము అనేటువంటిది కూడా వాట్సాప్లో రెగ్యులర్గా వచ్చినట్టు కూడా మీకు రికార్డెడ్ క్లాసులు కానీ, పవర్ పాయింట్స్ కానీ, ఏదైనా నోట్స్ కానీ, ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇవన్నీ ఉన్నాయి. గత సెట్ క్లాసులు జరిగినటువంటి రికార్డెడ్ క్లాసులు కూడా ఉన్నాయి. మీరు వాట్సాప్ అయితే మీరు జాయిన్ అయిన కాడికి చూడగలుగుతారు. కానీ టెలిగ్రామ్ ఛానల్లో మనం మొదటి నుంచి దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా చూడడానికి వీలు కలుగుతుంది. అదొక కాబట్టి డెఫినెట్గా మీకు ఏమైనా అర్థం కాకపోతే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీ నెంబర్ని యాడ్ చేయడానికి మాకు అవకాశం లేదు, ఎందుకంటే దాని లిమిట్ దాటిపోయింది. మీరే ఆ లింక్ ద్వారా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ అది. తర్వాత ఇండివిజువల్గా పవర్ పాయింట్లు కానీ, నోట్స్ కానీ, వీడియోలు కానీ పెట్టడం సాధ్యం కాదు. మనిషికి ఈ ఛానల్లో ఉంటాయి. అయితే దీనికి మనకు ఎగ్జామ్స్ విషయానికి వచ్చినట్లయితే, మీరు నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో కొత్తగా రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళు, ఏపీకి సంబంధించిన వాళ్ళు దాన్ని ఎగ్జామ్ సెంటర్ రాయాలి ఆన్లైన్లో. తర్వాత దాంట్లో లాగిన్ ఎట్లా కావాలి అనేటువంటిది ఒక 5-6 రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే మీరు తొందరపడకండి, దాని హరిబరి ఏం లేదు. ఒక డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి మనకు దీంట్లో. సెట్ కానీ, నెట్ కానీ, నెట్ సిలబస్ని బేస్ చేసుకునే మన తెలంగాణ సెట్ మొత్తం కూడా నెట్ సిలబస్ని యాజ్ ఇట్ ఈజ్గా అడాప్ట్ చేసుకొని దాంట్లోకి వెళ్ళే క్వశ్చన్ తయారు చేసింది. ఏపీ సెట్ కూడా సెట్ నెట్ బేస్ చేసుకునే సిలబస్ ఫ్రేమ్ చేసుకుంది. సెట్ నెట్కు సిలబస్లో తేడా లేకపోయినప్పటికీ కూడా సెట్ యొక్క క్వశ్చనింగ్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అంటే రాష్ట్రాలు నిర్వహించేటువంటి దాంట్లో ఎస్పెషల్లీ మనకు నిన్నగాక మొన్న అయినటువంటి రీసెంట్గా అయినటువంటి టీజీ సెట్, రేపు మార్చిలో జరగబోయేటువంటి చివరి వారంలో జరగబోయేటువంటి ఏపీ సెట్ కానీ నెట్ స్థాయిలో క్వశ్చన్ పేపర్ ఉండదనేటువంటిది నిన్న మనం కొంత డిస్కస్ చేసినాం. అంటే సిలబస్ ఏమైనప్పుడు కూడా, కంటెంట్స్ ఏమైనప్పుడు కూడా, సిలబస్లో వచ్చినటువంటి దాని ఆధారంగా ఫ్రేమ్ చేసేటువంటి క్వశ్చనీర్స్ స్టాండర్డ్లో చాలా వ్యత్యాసం మనకు కనపడుతుంది. అక్కడనేమో హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, మనకేమో స్టేట్ తెలుగు స్పీకింగ్ కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్గా మన క్వశ్చన్ పేపర్ రావడం అనేది మనం చూస్తున్నాం. నెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మనకు విరివిగా ఉంటాయి. అవన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు కాంబినేషన్తో జరుగుతున్నటువంటి
ఒకవేళ ఇంగ్లీష్ కనుక మంచి స్టాండర్డ్లో ఉన్నట్టయితే, అంటే మంచిగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టయితే మనకు ఇబ్బంది ఏం లేదు. కానీ పూర్తి స్థాయిలో మనకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడం, సెంటెన్స్ ఫ్రేమ్ చేయకపోవడం, తెలుగు స్పీకింగ్ వల్ల కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి మనం తెలుగుని, నెట్ సంబంధించినటువంటి అంశాలని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు సెట్, నెట్ రెండింటిని కూడా వాటిని రాయడానికి, వాటిని ఓవర్కమ్ చేయడానికి, వాటికి క్వాలిఫై కావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. రీసెంట్గా జరిగినటువంటి నెట్ అండ్ సెట్ రెండు టీజీ సెట్ సంబంధించి దాంట్లో మేము మన దగ్గర వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ట్యాబ్లెట్ చేసినాం. దాదాపుగా 20 నుంచి 25 వరకు సెట్, ఒక 10 వరకు నెట్ వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ప్రాబబుల్గా ఒక 25 to 30 సీట్స్ క్వాలిఫై, అంటే చాలా ఎక్కువ అన్నట్టు. ఎందుకంటే 26 or 27 2024లో ఇచ్చినటువంటి డిసెంబర్లో ఇచ్చినటువంటి సెట్ క్వాలిఫైయింగ్ చూస్తే ఒక 26, 27 అంతే ఆ ఫిగరు, ఆ క్వాలిఫైయింగ్ కనపడ్డది. మరి ఆ 25 మనం ఎస్టిమేట్ చేసిన దాంట్లో కూడా 22, 23 ఉన్నాయి. వచ్చే సీట్లన్నీ కూడా క్వాలిఫై సీట్లు మన ఫోరం విద్యార్థులకు వస్తాయనేది ఒక ఆశాభావమే. కాబట్టి చాలా గొప్ప రిజల్ట్ అయింది అది. నెట్ కూడా గొప్ప రిజల్టే. అయితే రానున్నటువంటి కాలంలో డిఎల్, గురుకుల ఇవన్నిటి కూడా మీకు ఈ ఫెచ్చింగ్ అవుతాయి. డిగ్రీ లెక్చర్స్ కాబట్టి మాత్రం నెట్, సెట్, ఏదో పిహెచ్డి మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి దానికి ప్రాధాన్యత కూడా రోజు రోజు పెరిగిపోయింది. తప్పనిసరిగా మనం డిగ్రీ లెక్చర్ కావాలంటే పిహెచ్డి, నెట్ ఆర్ సెట్ ఈ మూడిట్లో క్వాలిఫైయింగ్, అంటే మినిమం క్వాలిఫైయింగ్ అన్నట్టు. దానికి మనకు టీచర్ కావాలంటే బీఈడి ఎట్లా కావాలనో ఇది అట్లా కావాలి, అంటే పీజీతో పాటు. జేఎల్ కంటే అవసరం లేదు, ఓన్లీ పీజీ సరిపోద్ది. తర్వాత మనం డిగ్రీ లెక్చర్స్కు కావాలటమే కాకుండా మన సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది లెక్చర్స్గా ఉండి, జేఎల్గా ఉండి, ప్రైవేట్ కాలేజీలో ఉండి ఏదో అకాడమిక్ సైడ్ చెప్పుకుంటూ పోయిన తర్వాత ఇటువంటి పేపర్లు వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి చాలా డిఫికల్ట్ ఫీల్ కావాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటిదంటే వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చాలా మార్పులు వచ్చినాయి. డిస్క్రిప్టివ్ పోయింది, తర్వాత ఓఎంఆర్ వచ్చిన తర్వాత ఆప్షన్స్ టైప్ వచ్చింది, ఓఎంఆర్ పోయి ఇప్పుడు సిబిటి వచ్చింది. ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జరుగుతున్నాయి. కాబట్టి అది మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం దాదాపుగా 2008 నుంచి ఓఎంఆర్తో పాటు ఎగ్జామ్స్ చేసినాం. ఓఎంఆర్ని అడాప్ట్ చేసుకుంటూ దానికి సంబంధించిన స్కానింగ్, దాని మార్క్స్ ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో దానికి టెక్నాలజీని మేము అడాప్ట్ చేసినాం. 2018లో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఓఎంఆర్ తీసేసి ఆన్లైన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మేము వెంటనే దానికి అనుగుణంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించిన టెక్నాలజీ ఒక వెబ్సైట్ రూపొందించి దానికి అనుగుణంగా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మొదలుపెడుతున్నాం. అది కోవిడ్ వచ్చేసరికి 2020లో ఆఫ్లైన్కి వెళ్ళి ఆన్లైన్ అయ్యింది. ఆఫ్లైన్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టాము 2 సంవత్సరాలు, 2018 అండ్ 2019. ఆ పెట్టినప్పుడు మాకు ఫస్ట్ ర్యాంక్స్ వచ్చినాయి. అప్పటి వరకు కూడా 15, 16, 17, 18 ఇట్లా వరుసగా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎగ్జామ్స్ పెట్టడం వల్లనే ఈ విజయాలు సాధించేటువంటి విషయాన్ని మాకు అర్థమైంది. అంటే కేవలం చెప్పడం ఒకే సరిపోదు, దాని ఇంప్లిమెంటేషన్లో ఎగ్జామ్స్ కనుక పెట్టినట్టయితే ఆ స్టూడెంట్స్కు దానికి రీచ్ అయ్యిద్ది అనేటువంటి విషయాన్ని గమనించి అట్లాగే కోవిడ్ రావడం, జూమ్ అండ్ గూగుల్ ప్లాట్ఫామ్ మీద ద్వారా ఆన్లైన్ కోచింగ్ని స్టార్ట్ చేయడం, తర్వాత 2024లో జూనియర్ లెక్చర్స్ పడ్డప్పుడు
ఎంఏ ఎకనామిక్స్తో పాటు జేఎల్ కోచింగ్ కూడా దాదాపుగా 9 to 10 months కంటిన్యూగా దాన్ని చేసిన తర్వాత అవుట్ ఆఫ్ 81లో 42 సీట్స్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం స్టూడెంట్సే కైవసం చేసుకోవడం చాలా గొప్ప విజయంగా మేము భావించాం. తర్వాత ఎట్లాగో ఎంఏ ఎకనామిక్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా దీని రిజల్ట్ వస్తున్నది. తర్వాత సెట్ కూడా మన ఒక 3 months అంటే సుమారుగా ఒక 70 days వాళ్ళకు చేసాం. మంచి పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ చూపించారు. ఈలోగా 9th నుంచి ఫస్ట్ నా నోటిఫికేషన్ వచ్చింది. 9th వెళ్ళి ఏపీ సెట్ వాళ్ళకు ఆన్లైన్ దరఖాస్తులు మొదలైనవి. ఇప్పుడిప్పుడు ఇంకా స్టార్టింగ్ నడుస్తున్నది. తర్వాత వాళ్ళ అవేర్నెస్ కోసం అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది కనుక ఉంటే చాలామందికి ఇది రీచ్ అవుతున్న ఉద్దేశంతోనే ఒక చిన్న వీడియో విడుదల చేసినప్పుడు ఆంధ్రాకి వెళ్ళి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రాకి వెళ్ళి కూడా మన గతంలో స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో లైఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. జైలు కూడా పోయినసారి వచ్చినప్పుడు ఒక అమ్మాయి అంటే వెరీ ఫ్యూ పోస్ట్స్ ఆర్ దేర్, ఒక 5-6 పోస్టులలో మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి అమ్మాయి దాంట్లో సెలెక్ట్ కావడం. సరే, ఏపీ సెట్ కూడా మనం దీన్ని కంటిన్యూ చేయాలి. అట్లాగే సెట్తో పాటు నెట్ను కూడా ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఎన్రోల్లో ఉన్నటువంటి వాళ్ళకు నెట్ కూడా దీన్ని చేయాలి. ఒక చేసేదల్లా ఏంటంటే మనకు ఎక్స్ప్రెషన్ ఎట్లాగో 2 పేపర్లు మనం ఇక్కడ చేస్తున్నాం. ఒకటి పేపర్ 1 దాంట్లో 10 ఏరియాస్ ఉంటాయి. పేపర్ 2 దీంట్లో 10 ఏరియాస్ ఉంటాయి. దాంట్లో జనరల్ స్టడీస్ సంబంధించినటువంటిది, టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించినటువంటిది, తర్వాత కోడింగ్ లాంటివి, డేటా ఇంటర్ప్రిటేషను, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ అనేటువంటివి ఒక 10 ఏరియాస్కి వెళ్ళి గోపాల్ అంటే యాక్చువల్గా మన గోపి అని పిలుస్తాను, ఇస్ గోపాల్ రెడ్డి ఒక 6 సార్లు నెట్ హిస్టరీ పాస్ అయ్యిండు. నా దగ్గర స్టూడెంట్గా 2019లో వచ్చిండు. ఎకనామిక్స్ కోచింగ్ కూడా తీసుకుని అతను ఎంట్రన్స్ రాయలేదు. ఆ పరిచయంతోనే మళ్ళీ ఎప్పుడు నాకు కాంటాక్ట్లో ఉన్నాడు. తర్వాత మొన్న జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై అయ్యిండు. ఇప్పుడు ఈజ్ డూయింగ్ పిహెచ్డి. అతను మీకు పేపర్ 1 ఒక ఈ 3 నెలలు కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళకు సెట్ పేపర్ 1 చాలా ఉపయోగపడ్డది. నేను అది వెంటనే ఆలోచన చేసేసి సెట్తో పాటు నెట్ కూడా మనం ఒక 6 months కనుక దీన్ని మనం కంటిన్యూ చేసినట్లయితే ఒక 5-6 సంవత్సరాల పేపర్లు తీసుకొని వాటి ఎక్సర్సైజ్ చేయడం, ఆ తరహాలోనే పేపర్ని మనం తయారు చేయడం, అప్పుడు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు మెల్లమెల్లమెల్లగా ఆ సబ్జెక్టు ఇంగ్లీష్ భయం పోవడం, దాన్ని ఇచ్చినటువంటి ఇంగ్లీష్ని మనం తెలుగులో అర్థం చేసుకొని వాటి రాయడానికి వీలు కలవడం అనేటువంటిది ఉంటుందనే ఉద్దేశంతోనే ఏపీ సెట్ ఒక 2-3 monthsలో అంటే మార్చి ఎండింగ్ నాటికి అయిపోయిన తర్వాత అంటే ఏప్రిల్, మే, జూన్ ఇంకొక 3 నెలల పాటు మనం నెట్ను కంటిన్యూ చేసినట్లయితే ఇటు ఏపీ సెట్తో పాటు కొన్ని టాపిక్స్ వస్తుంటాయి. అది పేపర్ 1 అండ్ పేపర్ 2 ఈ రెండింటిని కొనసాగింపు చేసినట్టయితే వచ్చేటువంటి మనం కొద్ది కాలంలోనే నెట్ ఒక 10 మందిని మనం క్వాలిఫై చేయించే స్థాయికి వచ్చామంటే ఒక ఫుల్ టైం కనుక ఒక 6 months కోర్సు కనుక దీంట్లో ప్రవేశపెట్టినట్టయితే ఆ ఇంగ్లీషు పట్ల ఉండేటువంటి కొద్ది భయం పోయి తెలుగులో అర్థం చేసుకొని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు అనేటువంటి ఒక ఆశా దృక్పథంతో మేమిద్దరం అనుకొని దీన్ని అప్ టు జూన్ వరకు దీన్ని తీసుకెళ్ళి నెట్ కూడా దీన్ని కొనసాగిద్దాము అనేటువంటి ఒక ఆలోచనతోనే పేపర్ 1 అండ్ పేపర్ 2 చేస్తాం. ఇప్పుడు ముందుగా ఆల్రెడీ దీంట్లో కొంత ట్రాక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ దీంట్లో ఉన్నారు. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఇష్టం ఉంటే ఈ పేపర్లు రాయడానికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కొన్ని మారుస్తాం ఇప్పుడు, ఎందుకంటే మైక్రో ఉంది, మ్యాక్రో ఉంది, పబ్లిక్ ఎకనామిక్స్ ఉంది, అవన్నీ ఒక 10 పేపర్లు ఉన్నాయి. 10 పేపర్లు మ్యాథమెటిక్స్ మేము పెట్టలేదు. తర్వాత బ్యాంకింగ్ ఒకటి పెట్టలేదు. 8 పేపర్లు పెట్టాం.
ఆ 8 పేపర్లో వాటిని మళ్ళీ 10 పేపర్ చేసేసి నెట్ తరహాలో దీన్ని కొనసాగించాలనేటువంటిది ఒక ఆలోచన. ముందుగా ఏం చేస్తామంటే ఈ ఏపీ సెట్ వాళ్ళకు ఈ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ని నిర్వహించిన తర్వాత ఆల్రెడీ మీరు రాసినటువంటి వాళ్ళు అవసరం లేదు. రాయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని కొనసాగించుకోవచ్చు. ఆ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మార్క్స్ ఆ డేటా అంతా కూడా ఎరాజ్ చేస్తే క్లీన్ అయిపోద్ది డేటా అంతా కూడా. ఎవరైతే ఫ్రెష్గా రాయదలుచుకున్నారో వాళ్ళకి ఆ, ఒక అవకాశం మళ్ళీ ఆ, రాయనటువంటి వాళ్ళు మాత్రం రాయండి. రాసినటువంటి వాళ్ళు ఎందుకంటే పెద్దగా దాంట్లో ఆ, ఉన్నటువంటి పేపర్ని పెద్దగా మార్పులు తీసుకురాం కాబట్టి మీరు రాసింది రాస్తే అది వ్యాలిడిటీ కూడా ఉండదు కాబట్టి ఎవరైతే దాన్ని టచ్ చేయలేదో తర్వాత వచ్చేటువంటి ఈ పేపర్లను ఇంకేమవుతుందంటే మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ గ్రాండ్ టెస్ట్లు ఒక ఫిఫ్త్ వరకు పెట్టాలన్నటువంటి ఆలోచనతోనే మేము ఉన్నాం. 5 గ్రాండ్ టెస్ట్లు కనుక ఉంటే అది కూడా నెట్ తరహాలో పెట్టేస్తే నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ తరహాలో పెట్టడం అంటే అర్థమంటే బైలింగ్వల్ ఉండకుండా కేవలం ఇంగ్లీష్ మాత్రమే ఉండేటట్టుగా అది. ఇప్పుడు ఇవన్నీ కూడా పేపర్లన్నీ ఆల్రెడీ బైలింగ్వల్ ఉన్నాయి. ఏపీ సెట్ వాళ్ళకు ఈ గ్రాండ్ టెస్ట్లు కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎందుకంటే మీ పేపర్లు కూడా తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి అవి చూసిన తర్వాత ఏపీ సెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక నెట్ తరహాలో గ్రాండ్ టెస్ట్లు పెట్టేటువంటి ప్లానింగ్ కూడా చేస్తాం. అంటే ఇవి మ్యాక్రో ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో స్థానంలో మీ గ్రాండ్ టెస్ట్లు నిర్వర్తిస్తే ఇటు ఏపీ అండ్ తెలంగాణ ఎవరైతే కొత్తగా ఈ 2005 అండ్ 6 రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మళ్ళీ మీకు ముందే మేము ప్రామిస్ చేశాం మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అవే రిజిస్ట్రేషన్ నెంబర్తోని మీరు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు అప్ టు నెట్ ఎగ్జామ్స్ వరకు అని. తర్వాత దీంట్లో లైఫ్ మెంబర్స్ ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్. వాళ్ళ లైఫ్ మెంబర్షిప్తోని ఐడితోని వాళ్ళు ఎంతకాలమైనా నల్గొండ ఎకనామిక్స్ ఫోరంతో ట్రావెల్ కావడానికి వాళ్ళకి సాఫ్ట్వేర్ రూపొందించడం. వాళ్ళకు ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు నాకు ఒకసారి చెప్తే వాళ్ళకు పాస్వర్డ్ అవన్నీ కూడా వాళ్ళు సోన్గా క్రియేట్ చేసుకున్నట్టుగా దాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో లైఫ్ మెంబర్స్ అయినప్పుడు వెబ్సైట్లో వాళ్ళ ఫోటోలన్నీ కూడా మనకు కనపడుతుంటాయి, వాళ్ళ నెంబర్లు కనపడతాయి. అయితే మనకు ఎగ్జామ్ రాయడానికి మనకు ఉన్నటువంటి పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఏంటంటే యువర్ ఐడి నెంబర్ ఈజ్ యువర్ యూజర్ ఐడి, యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ యువర్ పాస్వర్డ్. మీ మొబైల్ నెంబరు మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీ ఐడి నెంబరు ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ కొడితే మీకు ఆ పేపర్ ఓపెన్ అవుద్ది, మీ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది. అది ఎగ్జామ్ రాసుకుంటూ పోతారు. తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తాయి ఎట్లా వస్తాయని కూడా డిస్ప్లే అయిద్దని రాసినట్టు వాళ్ళకి తెలుసు. ఎప్పుడైతే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం లైఫ్ మెంబర్స్ ఫేస్లోగా వెబ్సైట్లో కనపడుతున్నారో వాళ్ళ ఐడి నెంబర్ కనపడుతుంది, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా కనపడుతుంది. అప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఐడి నెంబర్తోని ఈ మొబైల్ నెంబర్తోని ఎంటర్ అయ్యి ఎగ్జామ్ రాయటం మొదలుపెడుతుంది. అంటే క్యాండిడేట్ కాదు బయట వాళ్ళు కూడా. అట్లా మేము ఫైండ్ అవుట్ చేసినాం. అంటే బయట నెంబర్ ఉండటం ఐడి నెంబర్ ఉండటం వల్ల వాళ్ళకి అటువంటి అవకాశం వచ్చింది. దాన్ని ఎట్లా మేము ఐడెంటిఫై చేసామంటే ఒక నాన్ ఎకనామిక్స్ వాళ్ళు కూడా మన దాంట్లో మెంబర్లు ఉన్నారు. అతను ఎగ్జామ్ రాసిండు, నేను ఫోన్ చేశాను మీరు ఎగ్జామ్ రాసిండు నేను ఎందుకు రాస్తా, నాకు ఎగ్జామ్స్ అంటే దానికి ఎట్లా తెలుస్తుంది అని అన్నప్పుడు సంబడి ఈజ్ గోయింగ్ ట్రయింగ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒరిజినల్ క్యాండిడేట్ అనేది మాకు అర్థమైంది. అయితే దీనికి ఓపెన్గా ఐడి నెంబర్ ఉండటమే దీనికి కారణం అని చెప్పేసి ఎవరి పాస్వర్డ్ వాళ్ళు మొబైల్ నెంబర్ కాకుండా పాస్వర్డ్ ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి ఆ సాఫ్ట్వేర్లో ఒక సౌలభ్యం చేసినాం. అంటే మొబైల్ నెంబర్తో రాయొద్దు, వాళ్ళ ఓన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది లైఫ్ మెంబర్ సంబంధించినటువంటి. మీరు ఈ 1000 రూపాయలతో చేసినటువంటి వాళ్ళు మీ మొబైల్ నెంబర్తోని మీ యొక్క ఐడి నెంబర్తోని ఎంటర్ కావచ్చు. మీ ఐడి నెంబర్ మీకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. మీ పాస్వర్డ్ మీ యొక్క మొబైల్ నెంబరు తెలిసినా కానీ ఐడి నెంబరు మొబైల్ నెంబర్ రెండు కాంబినేషన్ అయ్యి దాంట్లో ఎంటర్ కావడం అనేది
రెండు రకాలుగా తెలవాలి కాబట్టి అది కొద్దిగా డిఫికల్టీ అని చెప్పేసి ఇక డేట్ ఆఫ్ బర్త్ అవి పెడదాం అనుకున్నాం కానీ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కోసారి మాకు ఆ, ఆ, అక్షరాలు ఉండవు కాబట్టి దాంట్లో బైలు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి, ఇట్లా ఉంటాయి, కాంప్లికేట్ ఎందుకని చెప్పేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు కూడా మీకు ఒకరు రెండు నెంబర్లు ఉంటాయి. ఏ నెంబర్ అయితే మనం రిజిస్ట్రేషన్ అప్పుడు మీ ఐడి కార్డు కూడా మీకు వెంటనే లింక్ ఇచ్చినప్పుడు మీరు ఐడి కార్డు చూస్తారు. ఆ ఐడి కార్డు నెంబర్ కనుక తప్పుంటే నాకు చెప్పండి. ఒక్కోసారి మీరే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. నాకు పట్లెస్ పంపించినప్పుడు నేను కూడా కొన్ని సందర్భాలు చేస్తాను కాబట్టి పొరపాటున ఏదైనా నెంబర్ కనుక తప్పు వస్తే ఆ పొరపాటు అయింది సెట్ చేయడానికి రెక్టిఫై చేసుకోవడానికి వీలుంది. నేను మీ యొక్క మొబైల్ నెంబర్ యాక్చువల్ నెంబర్ ఏదైనా తప్పు పోతే అది నా దృష్టి తీసుకురండి. తర్వాత మీ పేరు అవి తప్పున్నా ఇబ్బంది ఏం లేదు కానీ మీ మొబైల్ నెంబర్లో తప్పు ఉంటే మాత్రం మీరు లాగిన్ కావడం కష్టమైంది. లాగిన్ కావడము తర్వాత దానికి ఒక చిన్న ఒక రోజు క్లాస్ తీసుకుంటే ఆ లాగిన్ ఎట్లా కావాలి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి అనేటువంటిది మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే మీరు గందరగోళం గాబర పడాల్సిన అవసరం లేదు. కూల్గా మీరు అన్నీ మనకు మార్చి ఎండింగ్ 28th 29th అట్లా ఉన్నట్టుంది ఎగ్జామ్స్ను. ఆలోగా ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, తర్వాత మీకు పీపీటీలు అన్నీ కూడా దీంట్లో టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఇదివరకే ఉన్నాయి కానీ మీకు మళ్ళీ ఒక ఫ్రెష్గా మళ్ళీ రీసెంట్గా మళ్ళీ పంపిస్తాను. అవి పంపిస్తే ఏంటంటే కొద్దిగా అప్డేట్గా మీకు అర్థమైపోద్ది పంపించినట్టుగా. దాంట్లో అన్నీ ఉంటాయి, ఫైల్స్ అన్నీ కూడా వీడియోలు ఉంటాయి, గతంలో ఉంటాయి, ఇప్పుడు రీసెంట్గా పెట్టి కూడా ఉంటాయి. తర్వాత మీరు యూట్యూబ్ చూసేటువంటి విధానంలో కూడా చాలామంది నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్లో అలవాటు పడి ఉన్నారు. చాలామంది దాదాపు సుమారుగా మనకు 5,600 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు. తర్వాత మనది మొనటైజేషన్ అయ్యింది. దాన్ని మీరు చూసేటప్పుడు యూట్యూబ్ పోయి సెర్చ్ చేస్తే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ అట్లా కాకుండా యూట్యూబ్ కాకుండా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్లో చివర్లో యూట్యూబ్ క్లాసెస్ అని ఉంటాయి. అయితే మీకు యూట్యూబ్ క్లాసులు డైరెక్ట్గా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .org అని కొట్టగానే ఒక్కోసారి యూట్యూబ్ క్లాస్ అనేది మీకు అపియర్ కాదు. ఎందుకు కాదంటే మీరు డెస్క్టాప్ మోడ్ లేకపోతే అది అపియర్ కాదు. చాలామందికి డెస్క్టాప్ మోడ్ అంటే కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. మీ మొబైల్లో రైట్ కార్నర్లో పైన ఉండేటువంటి దాంట్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఒక మెనూ వస్తుంది. కిందికి వెళ్ళి 4th వన్ ఇస్ ద డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. కంప్యూటర్ బొమ్మ ఉంటుంది. దాని మీద టిక్ చేసినట్టయితే అప్పుడు స్క్రీన్ పెద్దగా అవుతుంది, డెస్క్టాప్ మోడ్గా అవుతుంది. అప్పుడు యూట్యూబ్ క్లాసెస్ అనేటువంటి ఐకాన్ మీకు కనపడుతుంది. అంటే ఇక్కడ లాగిన్ కావడానికి ఎట్లా, ఎగ్జామ్ రాయడానికి రిజిస్ట్రేషన్ పోతాము. ఎగ్జామ్ అన్నప్పుడు దాంట్లో ఎంఏ ఎకనామిక్స్ ఉంటుంది, లైఫ్ మెంబర్ ఉంటుంది, నెట్ అని ఉంటుంది. నెట్ ఏదైనా పర్లేదు, నెట్ అని ఉంటుంది. మీరు లైఫ్ మెంబర్ కాబట్టి ఉన్నటువంటి లైఫ్ మెంబర్ ఉన్నప్పుడు లైఫ్ మెంబర్ ఐడి కొట్టి వాళ్ళు ఓన్గా చేసుకుంటే పాస్వర్డ్ కొట్టుకొని అప్పుడు ఎంటర్ కావచ్చు. మేము యాక్టివేట్ చేసిన ఎగ్జామ్స్ మాత్రమే మీ ప్రొఫైల్లో కనపడుతుంది. చాలా ఎగ్జామ్స్ అని కూడా మనకు మా మెయిన్ టేబుల్ మీద ఉంటుంది, వెబ్సైట్లో ఉంటాయి. మేము మైక్రో పర్మిషన్ ఇచ్చామనుకోండి, మైక్రో యాక్టివేట్ చేయాలి. దాన్ని యాక్టివేట్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్లో మీ యొక్క ఫోటోతో సహా మీ నెంబర్తో సహా కనపడుతుంది. యాక్టివేట్ చేసినట్టు ఎగ్జామ్ ముందర క్లిక్ చేస్తే మీకు గో టు ఎగ్జామ్స్ అని, తర్వాత ఆర్ యూ గో టు ఎగ్జామ్ అంటే ఓకే అంటే అప్పుడు మీకు పేపర్ ఓపెన్ అయింది. అప్పటిదాకా పేపర్ ఓపెన్ తర్వాత మీకు ఏం కనపడుతుంది, రెండు ప్యానెల్స్ ఉంటాయి. ఒకటేమో క్వశ్చన్ ప్యానెల్స్, ఇంకోటేమో క్వశ్చన్ నెంబర్ ప్యానెల్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ ప్యానెల్స్లో మీకు ఏ క్వశ్చన్ అయితే మీరు కనపడుతుందో, ఎప్పుడైనా ఒకటే క్వశ్చన్ మనకు కనపడుతుంది. ఏ క్వశ్చన్ అయితే కనపడుతుందో అది ఒకటో క్వశ్చన్ అనుకోండి, రైట్ ప్యానెల్లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ మీద ఒకటో నెంబర్ మీద మీకు రెడ్ మార్క్ కనపడుతుంది. దాన్ని మార్కింగ్ కనపడుతుంది. దాన్ని 4 ఆప్షన్స్ బైలింగ్వల్లో తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండిట్లే వాటి చదువుకొని కరెక్ట్ ఆన్సర్ మీద మీరు మొబైల్ అయితేనేమో ఫింగర్తోని టిక్ చేస్తే అక్కడ మార్క్ పడిపోద్ది. ఒకవేళ మీరు కంప్యూటర్ అయితేనేమో మౌస్తో మార్క్ చేస్తే అక్కడ మార్క్.
అయితే ఇక్కడ కంప్యూటర్ మీద కనుక చేస్తే ఏంటంటే మనకు బాగా ప్రాక్టీస్ పెరుగుతుంది. సిస్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళు ఇట్స్ బెటర్ టు రైట్ ఎగ్జామ్స్ ఆన్ కంప్యూటర్ ఓన్లీ ఉన్నవాళ్ళు. ఇక లేనటువంటి వాళ్ళు ఏం చేస్తాం, మనం మొబైలే దిక్కు కాబట్టి ఆ మొబైల్ మీద చాలా జాగ్రత్తగా రాయాలి. ఇంకొక సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఈ ఎగ్జామ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ చాలామంది ఫేస్ చేసినటువంటి ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చినప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అది దాని కాల్ అటెంప్ట్ చేస్తే దానికి ఉన్న నెట్ కట్ కావడము, అటెంప్ట్ చేయడము మొత్తం గందరగోళం అది పోద్ది. సరే, ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఏంటంటే మేము 3 అవర్స్ డ్యూరేషను, 1 అవర్ డ్యూరేషన్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా ఇప్పుడు 100 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, మనకు ఒక 2 అవర్స్ ఎగ్జామ్ 120 మినిట్స్ పెడుతున్నాం. ఎందుకంటే మొత్తం 3 అవర్స్ కాబట్టి 50 క్వశ్చన్లేమో జనరల్ స్టడీస్ పేపర్ 1, 100 క్వశ్చన్లేమో పేపర్ 2, రెండు కలిసి 150 క్వశ్చన్లు, మొత్తం 3 గంటలు 180 నిమిషాలు. ఇట్లా దాన్ని డివైడ్ చేసేసి ఒకవేళ పేపర్ 2 ఒకటే ఇచ్చినామనుకోండి, అప్పుడు ఒక మైక్రో ఎగ్జామ్ ఇచ్చామనుకో దాన్ని 2 అవర్స్ ఇచ్చేసి 100 క్వశ్చన్స్ 120 మినిట్స్ ఇచ్చి దాన్ని ఫిక్స్ చేస్తాం. ఒకవేళ 50 క్వశ్చన్లు మాత్రమే పేపర్ 1 ఇచ్చామనుకోండి, దానికి 1 అవర్ ఫిక్స్ చేసి 50 క్వశ్చన్లు ఇస్తాం. అట్లా కాకుండా 2 క్వశ్చన్లు అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు క్లబ్ చేసి 150 క్వశ్చన్లు ఇచ్చామనుకోండి, 1 నుంచి 50 దాకానేమో పేపర్ 1 క్వశ్చన్స్, 51 నుంచి 150 దాకానేమో పేపర్ 2 ఎకనామిక్స్ క్వశ్చన్స్ ఇవ్వడం. మరి 3 గంటల సమయంలో లాస్ట్ మినిట్లో కూడా మన కర్మగాలి మనకు కాల్ చేసిండు అనుకోండి, మనం రాసిందంతా గోవింద. మనం రాసింది మనకు డిసప్పియర్ అయిపోతుంది. డిసప్పియర్ అయిపోయినప్పుడు మళ్ళీ దాని ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ మొట్టమొదటి కాడికి వెళ్ళి రాయాలి. ఇట్లా చాలామంది పిల్లలు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పటికీ సిన్సియర్గా మీకు చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఎగ్జామ్ రాసినప్పుడు ఒక డేటాక్ సిమ్ని ఏర్పాటు చేసుకోండి. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు రెగ్యులర్గా వాడే సిమ్ని దాంట్లో ఉంచకండి. ఒక సిమ్ చాలా చీప్ అయిపోయినాయి కదా, డేటా సిమ్ ఒకటి ఏదో మంచి మీ దగ్గర వచ్చే మంచి నెట్వర్క్ వచ్చేదాన్ని ఒకటి వేసుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం దాన్ని యూజ్ చేయండి. ఆ సిమ్ మార్చుకుంటే అయిపోద్ది. లేకపోతే డబుల్ సిమ్లు ఉన్నటువంటి చాలా మంది ఉన్నాయి. మీకు రెగ్యులర్ ఈ ఈ సిమ్ కార్డు మాత్రం, ఈ డేటా సిమ్ మాత్రం ఆ నెంబరు మీకు ఉన్నట్టుగా ఎవరు చెప్పకపోతే చాలా వెల్ అండ్ గుడ్. అందుకని దాన్ని కాల్ చేస్తారు. నాకు మీరు డేటా ఎగ్జామ్ కోసం మాత్రమే, ఎందుకంటే ఇది నేను ఇద్దరి క్యాండిడేట్స్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. నెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళను, తర్వాత ఏపీ సెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్లో నెట్ రాయడానికి కూడా వీలుంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు మెంటల్గా ప్రిపేర్ కావాల్సిందంటే మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో, లేకపోతే మీరు ఇట్లా వీడియోలు వినేటప్పుడు, జూమ్ క్లాసులు అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఎవరు కాల్ చేయొద్దు. అంటే ఇట్ బెటర్ టు రిమూవ్ యువర్ ఒరిజినల్ సిమ్ ఫ్రమ్ యువర్ మొబైల్ అండ్ ఇన్సెట్ డేటా సిమ్. ఒకటే దీని మార్గం. లేకపోతే డబ్బా ఫోన్లు వేసుకోండి దాన్ని. ఇంకో మామూలు ఫోన్లు ఉంటాయి కదా, స్మార్ట్ ఫోన్ కాకుండా వేరే ఫోన్ వేసుకోండి. వాట్సాప్ నెంబర్ దేంట్లో వాట్సాప్ నడుస్తుంది. కాబట్టి అంటే నేను ఈ స్టూడెంట్స్ పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, మీరు ఈ క్లాసులు అయిన రోజులు ఒక మామూలు బాక్స్లో చిన్న ఫోన్ ఏదైనా ఒక 1000-2000 తీసుకొని దాన్ని ఒరిజినల్గా మీ సిమ్ ఉపయోగించుకోండి. ఎట్లాగో వాట్సాప్ స్మార్ట్ ఫోన్లో వస్తుంది కాబట్టి వాట్సాప్ కానీ, వాట్సాప్ కాల్స్ కానీ, అది ఆ, ఏ సెల్లో ఉన్నా కానీ సిమ్తో అవసరం లేదు. కాబట్టి దానికి ఆ నెంబర్ పెట్టుకొని డేటా సంబంధించినటువంటి సిమ్ ఒకటి, డేటా కార్డు ఒకటి సపరేట్ కొనుక్కొని డోంట్ రివీల్ దట్ సిమ్ నెంబర్ టు ఎనీబడి, ఎవరికి చెప్పకుండా మీరు దాన్ని కనుక యూజ్ చేస్తే ఈ మధ్య మధ్య వచ్చేటువంటి ఇబ్బందులు మీరు అధిగమించినట్టు అవుతుంది. ఇది నాకు టోటల్గా ఈ ఎగ్జామ్స్ పెడేటప్పుడు వచ్చినటువంటి దీని పరిష్కార మార్గం ఏంటంటే నాకు వచ్చినటువంటి ఐడియా ఇది. దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత మరి దీన్ని
ఈ 70 డేస్లో మార్చు ఎండింగ్లో జరిగేటువంటి ఏపీ సెట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మీరు కొంచెం స్పీడ్గా దీన్ని ప్రిపరేషన్ కావడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే వెరీ లిమిటెడ్గా ఒక 10 మంది అట్లా అడ్మిషన్ అయ్యారు. 10 మంది అయినా కానీ మీకు పెట్టే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎక్కడ తక్కువ ఉండము. ఇంకా యాడ్ అయినా నో ప్రాబ్లం, యాడ్ కాకుండా మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీన్ని నెట్ కంటిన్యూ చేసుకోవడం అనేటువంటిది మా ఉద్దేశం. తర్వాత మీకు ఒక 10 డేస్ వరకు మైక్రో సంబంధించినటువంటి అంశాలని, ఇంకో 10 డేస్ మ్యాక్రో సంబంధించిన విషయాలని, అట్లాగే పబ్లిక్ ఓ 10 రోజులు ఒక్కొక్క ఏరియా, అంటే మనకు 10 ఏరియాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. నెట్ సిలబస్ ఏదైతే ఉందో సెట్ సిలబస్ అదే. ఈ 10 ఏరియాలన్నీ కూడా ఒక ఆర్డర్లో వాటిని కనుక మనం చెప్పుకుంటూ పోతే మీకు అవి మెల్లగా అర్థమవుతుంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనది ఏంటంటే కాన్సెప్ట్ కనుక మీరు కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకుంటే ప్రశ్నలు రాయడం అనేది పెద్ద కష్టం కాదు. అంటే అంతకుముందు ఉన్న ప్రశ్నలు మనం చూస్తాం. మీకు చూపిస్తాను ఒక ప్రశ్నలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది. మన నెట్ వచ్చే ప్రశ్నలు మైక్రో ఎకనామిక్స్లో ఒక 8 వచ్చినాయి. అట్లాగే మైక్రో ఎకనామిక్స్లో ఒక 9 వచ్చినాయి. ఇండియన్ ఎకనామిక్స్ ఒక 14 వచ్చినాయి. మ్యాథమెటిక్స్లో ఒక 10 వచ్చినాయి. 11 వచ్చినాయి. స్టాటిస్టిక్స్లో 10 వచ్చినాయి. ఇట్లా మొత్తం టోటల్గా 100 క్వశ్చన్ల యొక్క సరళి వాటిని మనం చూసినప్పుడు అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే కొండను దొవ్వి ఎలుకను పట్టినట్టు అనిపిస్తుంది. మైక్రో మనం ఎంతో విస్తారంగా చదివితే వాడు అడిగిన ప్రశ్నలకు ఒక్కోసారి మనం జవాబు దొరికిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ప్రశ్నని ఒకటే ఏరియాలోకి వెళ్ళి అడగరు. ఒక 4-5 చాప్టర్లకు వెళ్ళి ఒక దగ్గర ఫ్రేమ్ చేసి అది ఆ ప్రశ్న ఇచ్చినప్పుడు మనకు ఒక మాటలో చెప్పాలంటే తాతలు కనపడతారు అంటాం కదా, చుక్కలు కనపడతాయి అంటాం కదా, ఆ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. నెట్ పేపర్ అంత స్టాండర్డ్గా బాగా డెప్త్గా వాళ్ళు ఇస్తారు. మన సెట్ ఏపీ సెట్ కానీ తెలంగాణ సెట్ కానీ మనం చూస్తున్నట్టు ఇక్కడ సెట్ల వ్యవహారం చూసినప్పుడు నెట్కు నక్కకు నాగలోకి ఉన్నంత తేడా ఉంటుంది. అని మనం నేను చెప్పాము, రంజీ ట్రోఫీ ఆడడం ఎట్లా ఉంటుంది, ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడడం ఎట్లా ఉంటుంది, క్రికెట్ భాషలో చెప్పాలంటే ఆ లైన్ అంత తేడా మనకు ఈ ఎగ్జామినేషన్ కనపడుతుంది. అయితే నెట్ పేపర్లో మనం ఒక 5-6 రోజుల పాటు నెట్ పేపర్లో వచ్చిన ప్రశ్నలు కూడా అనాలిసిస్ చేద్దాము. దీంట్లో చాలామంది స్టూడెంట్స్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా నెట్ రాసినటువంటి మంచి స్కోరింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దాంట్లో కొన్ని ఎట్లా ఉంటుంది, ఏం తెలియనప్పుడు ఏదో ఒకటి పెడతాం, అయితే రైట్ అయితే లేకపోతే రాంగ్ అయింది. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో వచ్చినటువంటి ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఒక 11, 10, 21 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మ్యాథమెటిక్స్ అంటే అవన్నీ కూడా మైక్రో అండ్ మైక్రో సంబంధించినటువంటి కాన్సెప్ట్ యొక్క డెవలప్మెంట్. ఇవన్నీ కూడా ఇప్పుడు కాస్ట్ ఫంక్షన్ కానీ, డిమాండ్ ఫంక్షన్ కానీ, రెవెన్యూ ఫంక్షన్స్ కానీ, బడ్జెట్, ఇవన్నీ కూడా ఆ లెక్కలకు సంబంధించినటువంటివన్నీ కూడా ముందు కాన్సెప్ట్ తెలవాలి. ఒకటి మ్యాథమెటికల్లో సూత్రాలు తెలవాలి. సూత్రాలు తెలియకుండా వాటి యొక్క ఫంక్షను, డెరివేషన్స్ అవన్నీ కూడా తెలియకపోతే మనం వాటి చేయడం కష్టమైంది. ఆ ఈక్వేషన్ చూడగానే ఎక్స్ వైలు జెడ్ చూడగానే మనకు ఒక రకమైన గందరగోళం ఏర్పడుతుంది ఆర్ట్స్ స్టూడెంట్స్. అంటే మ్యాథమెటికల్ బేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్లో అది నేర్చుకోవడం ఒక వంతు అయితే, స్టాటిస్టిక్స్ రావడం ఒకటి, మీన్ మోడ్, రిగ్రెషన్ అనాలిసిస్, టైం సిరీస్, ఇవన్నీ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, వాటిని క్వశ్చన్ రూపంలో మార్చినప్పుడు వాళ్ళు ఎంత ట్విస్ట్ చేస్తారనేది ఆ ప్రశ్న చూస్తే మనకు అర్థమైంది. ఎట్లాగైతే మన మైక్రో ఎకనామిక్స్ కాన్సెప్ట్ మనకు వచ్చేట్టు అనిపిస్తుంది, డిమాండ్ వస్తుంది, సప్లై వస్తుంది, ఇండిఫరెన్స్ కర్వ్స్, కాస్ట్, ప్రొడక్షన్, మార్కెట్స్, డిస్ట్రిబ్యూషన్లు, రెంట్, వేజెస్, ప్రాఫిట్స్, ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కానీ ప్రశ్నల రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా తిప్పి అడుగుతున్నారు, దాన్ని
మన యొక్క నాలెడ్జ్ని ఎట్లా మెజర్మెంట్ చేస్తున్నారు, ఆ ఉన్న 4 ఆప్షన్స్ను మనం పికప్ చేయడము ఆ, ఎంత కష్టమైంది మ్యాచింగ్ చేసుకున్నప్పుడు కానీ, తర్వాత అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్లు అటు ఒకటి ఒక ప్రతిపాదన ఇస్తాడు, ఒక హేతు ఇస్తాడు, దానికి రీజనింగ్ కారణం ఇస్తాడు, మొట్టమొదటి వాక్యానికి రెండో వాక్యాన్ని అది మ్యాచ్ అయిందా లేదా, అది సరైన వివరణ కాదా, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద ఇంక దానికి రీజనింగ్ ఇస్తాడు. ఆ రెండింటికి మ్యాచ్ అయిందా, రెండు కరెక్టేనా, మొట్టమొదటి దాని రెండవది సరైన వివరణ కాదు, రెండు సరైన వివరణ ఒకసారి, ఏ తప్పు బి రైట్ అంటాడు, అంటే అసెటేషన్ అండ్ ఆర్ తప్పు బి ఏ రైట్ అంటాడు, ఏ రైటు ఆర్ తప్పు అంటాడు. ఇట్లా 4 రకాలుగా ఆ ప్రశ్నలు అడిగినప్పుడు అసలు ముందుగా ఆ రెండు స్టేట్మెంట్లు ఏందో మనకు తెలవాలి, ఆ రెండు స్టేట్మెంట్ ఉన్నటువంటి కనెక్టివిటీ తెలవాలి, ఆ కనెక్టివిటీ తెలవాలంటే మనకు ఆ కాన్సెప్ట్ తెలవాలి. ఇన్ని తెలిసిన తర్వాత ఆ ప్రశ్నకు జవాబు రాయడానికి మనకు కొంత ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఉన్నటువంటి 100 క్వశ్చన్లు దాదాపుగా ఒక 10 క్వశ్చన్లు అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి సపోర్ట్గా ఇంకొక రీజనింగ్ క్వశ్చన్ రావడం, ఇది దానికి సరైన వివరణ కాదా, లేకపోతే తప్ప, లేకపోతే మొట్టమొదటిదే తప్ప రెండవది ఒప్ప అనేటువంటిది వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు మనకు చాలా నాలెడ్జబుల్ క్వశ్చన్స్గా మనకు కనపడతాయి. అంటే తెలుగు వాళ్ళు కూడా ఇస్తారు, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి నెట్ తరహాలు ఇచ్చేటువంటి క్వశ్చన్ చాలా చాలా స్టాండర్డ్గా మనకు కనపడతాయి. ఒక మనం 5-6 సంవత్సరాల టెస్ట్లు కనుక మనం ఎక్సర్సైజ్ చేసి ఆ ప్రశ్నలు కనుక మనం వివరణ ఇచ్చుకుంటే మనం ఎక్కడెక్కడికి వెళ్ళి కాన్సెప్ట్ తీసుకోవాలి, ఎక్కడికెక్కడ ఏ ఏరియాలకు వెళ్ళి మనం చదవాలి, మనం ఎంత చదివినా వాటికి ఎగ్జామ్స్కు రాయడం ఎట్లా అనేటువంటిది మనకు కొంత అర్థమవుతుంటుంది. కొంత మరీ బ్లైండ్గా చీకట్లో రాయిస్తే అన్ని రైట్ అయితే అనుకోవడం తప్పు కదా. ఏదో ఒకటి ఏలో బీనో సీనో డీనో ఏదో ఒకటి పెట్టుకోవడం పోదామంటే, అంటే 1 2 3 4లో అన్ని ఓన్లు పెట్టడము, అన్ని టూళ్ళు పెట్టు మనం ఉట్టిగా చేసి ఏం రాకపోతే చేస్తుంటాం. బట్ అది చాలా సందర్భాల్లో తప్పులు పోతాయి. అంటే మనకు రైట్ అనేటువంటి దానికి పికప్ చేసుకోవడం కోసం మన సబ్జెక్టుని నమ్ముకోవడం, సబ్జెక్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటిది. అయితే ఇక్కడ మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి అంటే, నిజంగా ఇది నెట్ ప్రిపేర్ కావడం అంటే మనం ఎంఏకు దాటిపోవడమే. ఎంఏ సిలబస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మనం 6 నెలలు చదవడం అనేటువంటిది, రోజుకి ఎంతసేపు కష్టపడాలి అనేది మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు, ఎస్టిమేట్ వేసుకోవచ్చు. మనకు ఒక సెమిస్టర్ రాయాలంటే ఒక 6 నెలలు ఇబ్బంది పడితే, 6 నెలలు కష్టపడితే, ఇబ్బంది పడడం అంటే కష్టపడితే ఒక సెమిస్టర్ పూర్తయింది. అటువంటిది 4 సెమిస్టర్ల యొక్క పేపర్లన్నిటిని కూడా ఆల్రెడీ కొంత మనకు అవగాహన ఉంటుంది కాబట్టి వాటి మీద రోజు ఒక 6 to 7 అవర్స్ స్పెండ్ చేస్తే మనం దాని మీద మంచి పట్టు వస్తుంది. కానీ 6-7 గంటల స్పెండ్ చేసే టైము దీంట్లో చాలా మందికి లేదు. మొత్తం స్టూడెంట్స్ అయితేనేమో అదే పనిగా దాని మీద ప్రిపేర్ అవుతారు. దే విల్ గెట్ జేఆర్ఎఫ్. ఒక టూ టైమ్స్లో మనం కరెక్ట్గా దాని మీద కష్టపడ్డాం అనుకోండి, జేఆర్ఎఫ్ కొట్టి ఒక నెట్ రావడం అనేది పెద్ద కష్టం కాదు. అది జేఆర్ఎఫ్ రావడం అనేది అంటే వెరీ డిఫికల్ట్ టాస్క్. అది సబ్జెక్ట్ మీద ఎంతో గ్రిప్ ఉంటే తప్పిస్తే అది పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండిట్లో కూడా మంచి మార్కుకి వస్తే కానీ మనకు జేఆర్ఎఫ్ రాదు. అంటే 70%, 75%, ఆల్మోస్ట్ ఆల్ 70-75% రావాలి. మామూలు నెట్ రావాలంటే 60% అట్లా ఉంటేనే నెట్ వస్తుంది. మామూలు ఎగ్జామ్స్ మనం 60% అంటే మీ అకాడమిక్లో 90% వచ్చిన ఉంటాం. అకాడమిక్లో 90% డిస్టింక్షన్స్ వచ్చేటువంటి వాళ్ళు కూడా నెట్ దగ్గర బోల్తా పడడానికి కారణం ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఓరియంటేషన్ లేకపోవడమే. థియరిటికల్ నాలెడ్జ్ని మనము అప్లికేషన్ సైడ్ చేసినప్పుడు వాటిని ఎట్లా ప్రశ్నలు సంధిస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. వాటిని ఎట్లా సంధిస్తారు అనేటువంటిది మనకు అవగాహన చేసుకోవడానికి మనకు చాలా
ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో నేను గమనించింది ఏంటంటే ఓ 2 ప్యాసేజ్లు ఇస్తాను. ఇది సబ్జెక్టులు. ఆ ప్యాసేజ్లు ఎట్లా ఉంటాయి? మనకు ట్రాజెడీ ఆఫ్ కామన్స్ అనేటువంటి దాంట్లో ఈసారి ఇచ్చినటువంటి దాంట్లో అంటే సహజ వనరులకు సంబంధించినటువంటి ఆస్తులు అందరికి పొత్తు ఉంటుంది కాబట్టి దాని ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అవుతాయి, పచ్చిక మైదాలు ఎట్లా దాన్ని అందరూ పచ్చిక మైదాలు అంటే పశువులు మేపడానికి ఉపయోగిస్తారు, దాన్ని మొత్తం మీకు ఈ పర్యావరణానికి చేటు అవుతుందని చెప్పేసి ఒక ఆర్థికవేత్త ఇచ్చినటువంటి ఒక 5-6 లైన్, ఒక 10 లైన్స్ ఉన్నాయి. ఆ 10 లైన్స్ని వాడు 5 క్వశ్చన్లు అడిగాడు. సేమ్ ప్యాసేజ్ ఉన్నది. ఆ సేమ్ ప్యాసేజ్ని దాంట్లో రైటర్ పేరు ఉండదు, కానీ రైటర్ పేరు ఎవరిని అడుగుతాడు. ప్యాసేజ్ ఇస్తాడు, అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే మనకు దాని మీద ఆ కాన్సెప్ట్ మీద అంతకుముందు కొంత అవగాహన ఉంటే ఇది ఎవరు రాసిండ్రు అనేటువంటిది మనకు అర్థమైంది. అది పర్యావరణంకి వెళ్ళి తీసుకున్నది, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి వెళ్ళి అడిగింది దాన్ని. మరి అది ఎన్విరాన్మెంటల్కి వెళ్ళి అడిగిందని తర్వాత మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీద ఆ కాన్సెప్ట్ మీద ట్రాజెడీ ఆఫ్ కామన్స్ అనేటువంటి చాలా పాపులర్ కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ మీద మనకు ఆ రైటర్ పేరు కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ మ్యాటర్లో ఉన్నటువంటి బేస్ చేసుకొని ఇంకొక 4 క్వశ్చన్లు అడిగారు. ఒకటేమో రైటర్ పేరు అడిగింది, ఇంకో 4 క్వశ్చన్లు మనం దాన్ని కూడా విశ్లేషణ చేసేటప్పుడు చేద్దాము. ఇంకొక ప్యాసేజ్ పెట్రోలియం సంబంధించినటువంటి దానికి సంబంధించి అడిగింది. అది కూడా ఒక 10 వాక్యాలు ఉన్నాయి. ఆ 10 వాక్యాలను ఆధారం చేసుకొని ఒక 5 క్వశ్చన్లు అంటే 10 ప్యాసేజీలు అండ్ ఉన్న దాంట్లోకి వెళ్ళి మనకు సబ్జెక్ట్ ఏం కాదు అది. సబ్జెక్ట్ అంటే ఇండియన్ ఎకానమీకి వెళ్ళి తీసుకుంటాడు, లేకపోతే మైక్రోకి వెళ్ళి తీసుకుంటాడు, లేకపోతే మైక్రోకి వెళ్ళి తీసుకుంటాడు, లేకపోతే గ్రోత్ థియరీ తీసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటూ మనకు అర్థం కాదు. గ్రోత్ థియరీస్లో ఆర్ఎడ్ డోమర్ తీసుకున్నాడు అనుకోండి, ఆర్ఎడ్ డోమర్ యొక్క థియరీకి సంబంధించినట్టు ఒక 10 వాక్యాలు అక్కడ పెడతాడు. దాంట్లోకి వెళ్ళి అసలు ఈ థియరీ ఎవరు చెప్పిండ్రు, హారడ్ డోమర్ యొక్క వాక్యాలు చెప్తారు కానీ హారడ్ డోమర్ అని చెప్పాడు అక్కడ. అంటే మనకు హారడ్ డోమర్ సంబంధించినటువంటి కానీ ఆర్థర్ లూయిస్ కానీ యాడమ్ స్మిత్ కానీ నర్క్సే కానీ హర్ష్మెన్ కానీ వీళ్ళంతా గ్రోత్ థియరీస్ ఉన్నాయి కదా. ఆ గ్రోత్ థియరీలో ఉన్నటువంటి కంటెంట్ మనకు తెలవాలి. అంటే ఎంత విస్తారంగా చదివితే ఆ 10 వాక్యాలు మనం పికప్ చేయగలుగుతాము. ఆ 10 వాక్యాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది తెలుసుకోవడమే చాలా కష్టమైంది. అంటే ఈ 2 ప్యాసేజీలు కనుక మనం పర్ఫెక్ట్గా ఓ 10 మార్కులు కనుక ఇక్కడ చేయగలిగితే డెఫినెట్గా జేఆర్ఎఫ్ మనకు రావడానికి స్కోప్. ఎందుకంటే ఈ ప్యాసేజ్లో కనుక అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కనుక స్టూడెంట్ కనుక వస్తే మిగతా క్వశ్చన్లు కేక్ వాక్ అవి పెద్ద కష్టమేం కావు. డేటా ఇంటర్ప్రిటేషన్ ఫస్ట్ పేపర్లో చేస్తారు, అవి కొంత మ్యాథమెటికల్ గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు స్టాటిస్టిక్స్ చేస్తారు, చేసినటువంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లం వచ్చినటువంటి కూడా చేస్తారు. అంటే మనకు ఒక ఎకనామిక్స్ నెట్ పాస్ కావడం అంటే ఒక జేఎల్డిఎల్, అందుకని పిహెచ్డి అన్న అదో ఇదో తీసి రాస్తారేమో కానీ జేఆర్ఎఫ్ రావడం చాలా కష్టం. అందుకే జేఆర్ఎఫ్ వచ్చినటువంటి వాళ్ళు పిహెచ్డి సులభంగా ఇస్తారు, వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఐక్యూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు దాంట్లో రాణిస్తున్న ఉద్దేశంతో దాన్ని చేస్తారు. అది ఇదంతా కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం ఒక ఎగ్జామ్ రాయగానే అలసిపోవద్దు. తర్వాత మన సెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ సుమారుగా ఫిబ్రవరి లాస్ట్ వీక్ అంటున్నారు. ఇవాళ మేము గోపి ఎంక్వైరీ చేస్తే ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్ కానీ రావడానికి అవకాశం ఉందంటారు. అంటే ఇది కొంత ఇంకొక 1 నెల రోజుల పైన పడుతుంది కానీ అంత ముందైతే రాదు. నెల 45 దినాలు సమయం పట్టడం మనకు కనపడుతుంది. ఆ రిజల్ట్ వచ్చిందాక రిజల్ట్ వస్తే పాస్ కామా అనేటువంటి కొంతమంది కాన్ఫిడెంట్గా సెట్ క్వాలిఫై అవుతారు, నెట్ కూడా క్వాలిఫై అవుతారు. దెన్ వాట్ నెక్స్ట్? 2 పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది వాళ్ళు చెప్తారా?
సెట్ పాస్ అయిన నెట్ పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు. ఏంటి తర్వాత ఏంటి? రోజు చెప్తలేరు. తర్వాత ఏంటి మరి? నెట్ సెట్ పాస్ అయితే తర్వాత ఏంటి? జేఆర్ఎఫ్ సార్. జేఆర్ఎఫ్ కూడా పాస్ అయినప్పుడు ఏంది తర్వాత? డిఎల్ సార్. డిఎల్. డిఎల్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ రావడం మనకు ఉద్యోగం యొక్క మన అంతిమ లక్ష్యం ఏంటంటే మనం జాబ్ సంపాదించడం. మరి జాబ్ సంపాదించాలంటే మనకు ఈ బేస్ అయితే కావాలి కదా. ఈ బేస్ కావాలంటే మన సబ్జెక్ట్ని వాటిని మొత్తం మదించాలి. మదించడం అంటే అర్థం ఏంటిది? కాన్సెప్ట్ ముందుగాల మనం డెవలప్ చేసుకుంటే, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మన బిట్లు చదవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. బిట్లు కావాలి, ఎప్పుడు కావాలి? కాన్సెప్ట్ నీకు అర్థమైన తర్వాత బిట్లు కనుక ఇస్తే వాళ్ళు ఎన్ని రకాల తిప్పడినా కానీ మనం చేయటానికి అవకాశం ఉంది. మోటు సమత ఉంది. దాన్ని ఏమంటాం? నెత్తున్నమ్మ ఏ పుషుడైనా ఏసీగా అయినా వేస్తుందని. ముందుగా మనకు నెత్తి అంటూ ఉండాలిగా, ఎయిర్స్ అంటూ ఉండాలి కదా. ఎయిర్స్ లేకపోతే మన నెత్తి లేకపోయినట్టయితే ఏ సిగ వేయలేము. అట్లాగే మన దగ్గర కంటెంట్ లేకపోతే ఏ మ్యాటర్ మనకు అర్థం కాదు. ఏ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కాన్సెప్ట్ మనం డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, అంటే మనం ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ చూసేటప్పుడు ఎన్ని ఏరియాలకి వెళ్ళి మనం మైక్రో క్వశ్చన్స్ నేను ఒక 8 పికప్ చేశాను. ఆ 8 చూసినప్పుడు అవి ఒక్కొక్క కాన్సెప్ట్ వాళ్ళు ఎంత తిప్పి తిప్పి అడిగినరు, ఎక్కడెక్కడ పోయినరు అనేటువంటి చూసుకుంటే మనం వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లు ఒక 8 క్వశ్చన్లే. అంటే మ్యాథమెటిక్స్ కాకుండా ఇంకో 5-6 క్వశ్చన్స్ మైక్రోవేవ్ సంబంధించినవి ఉన్నాయి. అవి మ్యాథమెటిక్స్ కింద తీసుకున్నాను నేను. అంటే మొత్తం వచ్చినటువంటి 100 క్వశ్చన్లు అన్నిటిని కూడా నేను వాటిని విశ్లేషణ చేస్తే వాటి యొక్క సంఖ్యలో తేడాలు ఉన్నాయి. 8, 9, 10, 11 అండి. 10 సబ్జెక్టులు అన్నిటి కూడా ఈక్వల్గా లేవు. తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ అడిగినటువంటి 5 క్వశ్చన్లు కూడా ఒకటే ప్యాసేజ్ తీసుకొని దాంట్లో ఒక 5 ఇంకో 2 ఎక్స్ట్రా అడిగారు. ఒక 7 క్వశ్చన్స్ అడిగారు. ఎప్పుడు ఎట్లా అడుగుతారని ఏం లేదు. ఈ ప్యాసేజీలు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు అనేటువంటిది వాళ్ళు ఆ పేపర్ సెంటర్ వాడి ఇష్టం. అయితే ఆ ప్యాసేజీలో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఏదో ఒక థీరీ సంబంధించినటువంటిది అయి ఉంటుంది. ఏదో ఒక దానికి కాన్సెప్ట్ సంబంధించి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీద మనకు ఒక అవగాహన రావాలంటే మనం విస్తారంగా చదివితే తప్పిస్తే మనం చదివేది ఏంటిది? తెలుగు మీడియం పుస్తకాలు, తెలుగు మీడియం యొక్క మెటీరియల్, రెఫరెన్స్ పుస్తకాలు విస్తారంగా చదివితే తప్పిస్తే వాటిని మనం పికప్ చేసే సందర్భాలు ఉండవు. చాలా స్టాండర్డ్ బుక్లోకి వెళ్ళి అటువంటివి తీసుకుంటారు. ఆథర్స్ సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్ళి మనకు ఆ పారాగ్రాఫ్ తీసుకుంటున్నారు. ఆ పారాగ్రాఫ్ని కనుక మనం అర్థం చేసుకుంటే సబ్జెక్టు మీద ఒక మంచి కమాండ్ ఉన్నట్టుగా మనం అర్థమైంది. ఓకే, ఇది అంటే ఇది మాస్టర్కి కాదు, ఇది ఒక స్టూడెంట్ దాంట్లోకి వెళ్ళి తీసుకున్నా. ఇది అందరిది ఒకటే ఉండదు, ఎందుకంటే క్వశ్చన్స్ జంబ్లింగ్ అయితే దీనికి ఈ క్వశ్చన్లకు ఏముంటాయంటే ఐడి నెంబర్లు ఉంటాయి. ఐడి నెంబర్ కొడితే రైట్ ఆర్ ఆన్సర్ మన మాస్టర్ కీలో మనకు నెట్ వెబ్సైట్ దొరుకుతుంది. అయితే ఇక్కడ ఈ 65 క్వశ్చన్ అనేది అందరికీ 65 క్వశ్చన్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఐడి నెంబర్ పెట్టి అర్థం చేసుకోండి. ఇది మైక్రో ఎకనామిక్స్ క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయని చూసినప్పుడు నాకు ఒక 9 క్వశ్చన్లు 8 క్వశ్చన్లు ప్రాబ్లమ్స్ కాకుండా, ప్రాబ్లమ్స్తో చూసుకుంటే అవి ఇంకొక 4-5 క్వశ్చన్స్ మైక్రోకి వెళ్ళి వచ్చినాయి. దీంట్లో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే వెల్ఫేర్ క్రైటీరియా బేస్డ్ ఆన్ కంపెన్సేషన్ పేమెంట్ ఈజ్ నోన్ యాజ్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ఎక్కడికి వెళ్ళి రావచ్చు చెప్పు? ఏ ఏరియాకి వెళ్ళి వచ్చింది అనుకుంటున్నారు సార్? ఇది ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ కింద వచ్చింది అనుకుంటున్నాం సార్. సబ్స్టిట్యూషన్ వెల్ఫేర్ ఎకనామిక్స్ సార్. అంటే వెరీ గుడ్, వెల్ఫేర్ ఎకనామిక్స్ ఇస్ వెరీ గుడ్. కానీ వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేటువంటి కంటెంట్ దేంట్లో ఉంది?
వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేటువంటిది ఎక్కడ ఉంది, దేంట్లో ఉంది? మైక్రో ఎకనామిక్స్ సార్. మైక్రో ఎకనామిక్స్లో ఉంది. ఓకే సార్, ఒక్క నిమిషం. ఈ 65 క్వశ్చన్ అనేది ఓన్లీ కృష్ణది అనుకుంటుంది పేపర్ ఇది. దాంట్లోకి వెళ్ళి ఆ పేపర్ తీసుకొని ఆన్సర్ చూసిన. దీంట్లో వెల్ఫేర్ క్రైటీరియా బేస్డ్ ఆన్ కాంపెన్సేషన్ పేమెంట్ ఈజ్ నోన్ యాజ్, అంటే దీంట్లో సంక్షేమం పెరగాలంటే ప్యారెటో, తర్వాత డాల్టన్, అమర్త్య సేన్, ఇవన్నీ కూడా కాల్డార్, హిక్స్ కాంపెన్సేషన్ అనేటువంటి ఈ 5 ఈ 4 కాన్సెప్ట్ మనకు తెలవాలి. ఈ 4 కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఈ కాంపెన్సేషన్ పేమెంట్స్ అనేటువంటిది ఈ నలుగురు దాంట్లో ఎవరిది ఉంది, ఎవరి క్రైటీరియా అనేది, అంటే మనకు కాన్సెప్ట్ తెలియకుండా ఇవి చేయడానికి అవకాశం ఉందా? అంటే వెల్ఫేర్ ఎకనామిక్స్ పోవాలి, వెల్ఫేర్ ఎకనామిక్స్లో వాళ్ళ క్రైటీరియా తెలవాలి, ఈ నలుగురికి సంబంధించినటువంటి ఆ సంక్షేమ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి భావనలు చదివితే తప్పిస్తే ఇవి మనకు దీనికి వచ్చిన చేయడానికి వీల్లేదు. అయితే ఇక్కడ మనకు ఎక్స్ప్రెషన్ సంబంధించినటువంటి దాంట్లో ఒకసారి చూడండి, ఇక్కడ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద కాల్డార్ అండ్ హిక్స్ కాంపెన్సేషన్ క్రైటీరియా. ఇది దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే, మీరు కాల్డార్ అండ్ హిక్స్ కాంపెన్సేషన్ వేరియేషన్లో ఎవరైతే సమాజంకి వెళ్ళి లబ్ధి పొందుతారో ఆ లబ్ధి పొందిన వారు మిగతా లూజర్స్ కనుక కాంపెన్సేషన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క, అంటే వీళ్ళు మళ్ళీ లబ్ధి పొందిన వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క వర్స్ట్ కాకూడదు అది పొజిషన్. అట్లా కాంపెన్ చేసినప్పుడు మొత్తం సమాజ సంక్షేమం పెరుగుతుంది అనేటువంటిది ఇవి కాల్డార్ అండ్ హిక్స్ ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ అర్థం. అది అంటే మనకు వెల్ఫేర్ ఎకనామిక్స్ మొత్తము అర్థం చేసుకుంటే ఈ ఈ వీళ్ళ యొక్క థీరీస్ మనకు అర్థమైతే ఈసారి కాల్డార్లు అడిగిండు ఇంకో రకంగా అడగవచ్చు. కాబట్టి కాన్సెప్ట్ లేకుండా మనం బిట్ల రూపంలో పోతే వచ్చేటువంటి ఇబ్బంది అదే. మీకు వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేటివి కూడా చాలా ముఖ్యమైన భాగం. ఎప్పుడు దాంట్లోకి వెళ్ళి దీంట్లో మార్కెట్స్ ఉన్నాయి, తర్వాత డిమాండ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, కానీ ఒక్క క్వశ్చన్ కూడా మార్కెట్లోకి వెళ్ళి ఒకటి వచ్చింది. ఎక్కడ మనకు అలిగోపలియో ఏదో ఒకటి వచ్చింది, ఒకటి పాలెం స్వీజీ కింకీ డిమాండ్ ఒకటి వచ్చింది. అంటే మైక్రో ఎకనామిక్స్ని మదనం చేస్తే వచ్చినటువంటి క్వశ్చన్లు ఏంటంటే అవి కూడా మనకు ఒకసారి డౌట్ఫుల్గా వచ్చేటువంటి ఉంటాయి కాన్సెప్ట్. అంటే దీంట్లో కూడా డౌట్ చేసి ఇది తప్పు అది ఒప్పు అన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అయితే బాగా దాన్ని చూస్తే ఓసారి వాళ్ళు ఇచ్చిన ఓసారి తప్పు కూడా కావచ్చు. అయితే అంటే తప్పేది ఒప్పేది అనేది మనం చూసినప్పుడు ఇది చాలా క్లియర్గా ఈ క్వశ్చన్కు మనం ఆన్సర్ ఉంది. ఇది 4వది అనేది కాల్డార్ హిక్స్ కాంపెన్సేషన్ అనేది దీని యొక్క ఆన్సర్. అది ఇక్కడ దీంట్లో ఈ ఎక్స్ప్లెనేషన్లో ఏ చేంజ్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ ఇఫ్ ద గెయినర్స్ కుడ్ కంపెన్సేట్ ద లూజర్స్ అండ్ స్టిల్ రిమైన్ బెటర్ ఆఫ్. ఇది అన్నమాట. అంటే ఎవరైతే సమాజంకి వెళ్ళి లబ్ధి పొందినరో వాళ్ళు కొంత నష్టపరిహారం అంటాం కదా, పరిహారం కనుక లూజర్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఇస్తే అది మొత్తం సంక్షేమం పెరుగుతుంది. అయితే ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఎటువంటి నష్టం పొందకుండా ఉండాలనేది వీళ్ళు చెప్పినటువంటి థియరీ. అంటే ఇక్కడ వెల్ఫేర్ ఎకనామిక్స్ కాన్సెప్ట్కి వెళ్ళి దీన్ని తీసుకుంటారు ఒకటి. ఇంకొకటి ఇక్కడ ఆర్ ఇన్ ది ఫాలోయింగ్ థియరీస్ ఇన్ ఏ క్రొనాలజికల్ ఆర్డర్. అంటే క్రొనాలజిక్ అంటే క్రమంగా ఇప్పుడు సంవత్సరాలు గడిచే కొద్దీ అప్డేట్ ఉంటాయి కదా, ఆ ఆర్డర్లో వీటిని అమర్చాలి. ఇప్పుడు దీన్ని అమర్చడం అంటే ఏంటిది? ఇక్కడ ఒక్క నిమిషం, ఓకే. థియరీ ఆఫ్ లిమిట్ ప్రైసింగ్, బేన్స్ మోడల్, లాజికల్ ఆర్డరింగ్ థియరీ ఆఫ్ డిమాండ్ గివెన్ బై జేఆర్ హిక్స్,
కార్డినల్ యూటిలిటీ థియరీ ఆఫ్ డిమాండ్, వాల్రస్ ఆఫ్ జనరల్ ఈక్విలిబ్రియం. వీటిని ఒక ఆర్డర్లో చేయమంటున్నాడు. అయితే దీన్ని మేము ఆబ్జెక్షన్ పెట్టినాం. యాక్చువల్గా దీంట్లో ఏది కరెక్ట్ కాదని పెట్టినాం, కానీ మళ్ళీ దాన్ని వెతికితే కొంత ఇవాళ వెతికితే ఏంటంటే అంటే మాకున్నటువంటి దొరికిన లిటరేచర్ ప్రకారం మొట్టమొదటిలో 1870, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్లో 1890, తర్వాత ఇది ఈ లాజికల్ ఆర్డరింగ్ అనేటువంటిది 1940, 1930లో తీసుకున్నారు. లేటెస్ట్గా 1950 అనేటువంటిది ఉంది. కాబట్టి దీన్ని ఈ ఆప్షన్లో ఏముండాలి అని మేము ఆబ్జెక్షన్ పెట్టినప్పుడు డి, సి, తర్వాత బి, ఏ ఉండాలని ఇట్లా పెట్టాం, డిసిబిఏ అని. దీని మళ్ళీ ఇవాళ రివ్యూ చేస్తే ఒక చిన్న లాజిక్ ఏంటంటే లాజికల్ ఆర్డరింగ్ రివీల్డ్ ప్రిఫరెన్స్ థియరీ అనేటువంటిది లేటెస్ట్గా దీన్ని జిఆర్ఎక్స్కి సంబంధించిన పాతది కాకుండా ఈ 1950 తర్వాతనే దీన్ని ఆర్డర్ తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు పెట్టినటువంటి డిసిఏబి అనేటువంటిది ఇది నెంబర్ 1 అనుకుంటా కదా. డిసిఏబి ఈ నెంబర్ 1 ఆప్షన్ ఇస్ ఇది కరెక్ట్. అంటే మొట్టమొదటి ఏంటంటే ఈ డిసిబిఏ దీంట్లో ఏది లేదు కాబట్టి ఇది ఈ క్వశ్చనే తప్పించిండ్రు అనేది కొంత తర్జమా జరిగింది. డిఫరెంట్ ఎకనామిక్స్ ఆ గ్రూప్స్లలో ఒక ఆబ్జెక్షన్ కూడా రేజ్ చేసినాం. చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ ఆన్సర్ డిసిబిఏ అనేటువంటి దాన్ని నిర్ధారణకు వచ్చి ఆబ్జెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇవాళ దాన్ని సరిచూస్తే ఇది డిసిఏబి వాళ్ళు పెట్టింది, ఇది నెట్ వాళ్ళు పెట్టిన ఆన్సరే అది కరెక్ట్. అంటే ఇక్కడ మనకి ఏంటిది, థియరీ ఏందో తెలవాలి, తర్వాత వాళ్ళ సంవత్సరాలు తెలవాలి. అంటే థియరీ ఆఫ్ ప్రైసింగ్ ఆఫ్ బ్రెయిన్స్ థియరీ అనేటువంటిది 1950 అని తెలవాలి వాళ్ళది. లాజికల్ ఆర్డరింగ్ ఇది ఎక్స్ది రివీల్డ్ ప్రిఫరెన్స్ లేటెస్ట్ అని తెలవాలి. కార్డినల్ 1890 అని తెలవాలి. వాల్రస్ 1870 మనకు అంటే 1870లో వాల్రస్ సంబంధించిన ఈ సంవత్సరాలు తెలిసి, తర్వాత వాళ్ళ ఆర్థికవేత్తల పేరు తెలిసి, వాళ్ళ సూత్రాలు తెలిసి, దాని కాన్సెప్ట్ తెలిసి, అప్పుడు మనం వీటిని క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్లా ప్రశ్నలు అడిగినప్పుడు వాటిని మనం ఎంత లోతైనటువంటి అవగాహన ఉండాలో అర్థం చేసుకోండి. తర్వాత ఇది చాలా ఈజీగా ఇచ్చిండు. ఇది నెంబర్ మర్చిపోండి, దీని వేరే దాని ఏమంటాము ఐడి నెంబర్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఐడి నెంబర్ అందరు సేమ్ ఉంటుంది, ప్రశ్న వేరు ఉంటుంది. అంటే ఇక్కడ ఇస్తారు ఈ భాగంలో క్వశ్చన్ ఐడి నెంబర్, ఆప్షన్స్ కూడా ఐడి నెంబర్లు ఇస్తారు వాటికి. అవి కూడా అటు ఇటు అవుతాయి, ఇవి కూడా జంబ్లింగ్ అవుతాయి. కాబట్టి అవి ఎన్ని జంబ్లింగ్ అయినా కానీ ఐడి నెంబర్లతో అవి ఏది కరెక్ట్ కావాలో అది కరెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ కింకీ డిమాండ్ మోడల్ ఆఫ్ అలిగోపలి వాజ్ డెవలప్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది అందరు కూడా తెలిసింది, పాల్ ఎం స్వీజీ. ఇదైతే అందరు తెలుసు కాబట్టి ఇంత డైరెక్ట్ క్వశ్చన్లు అన్నీ ఉండవు. అంటే పేపర్ ఇచ్చేటప్పుడు అన్నీ కష్టంగానే ఉండవు. ఒక 10 to 20% కొన్ని మనకు వచ్చేటట్టు ఉంటాయి, ఒక 30% యావరేజ్కి వచ్చేటట్టు ఉంటాయి, ఇంకొక 20% ఎబో యావరేజ్కి వచ్చేటట్టు. ఇంకా తర్వాత వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా హై లెవెల్ స్టాండర్డ్ ఉంటేనే మనకు అర్థమవుతాయి. కాబట్టి హై లెవెల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి క్వశ్చన్ల దాకా మనం వెళ్ళగలిగితే అక్కడ మనకు జిఆర్ఎఫ్కి ఛాన్స్ ఉంటుంది. లో లెవెల్ క్వశ్చన్స్ కనుక ఉంటే యావరేజ్గా అందరూ పాస్ కావడం అనేది క్రైటీరియా కాదు కదా. సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై కావడానికి, క్వాలిఫై అయితే మన స్టెప్ 1 క్లియర్ చేసినట్టు అయింది.
స్టెప్ 1 అంటే వాళ్ళు 35% అయితే ఓసీ, బీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 40% ఉంటే జనరల్ కేటగిరీ అనేది మనకు ఉన్నటువంటి క్రైటీరియా వాళ్ళది. కాబట్టి మినిమం ఫస్ట్ స్టెప్‌లో క్వాలిఫై కావడం అనేటువంటిది వాళ్ళు నిర్ధారించినటువంటి మినిమం మార్క్స్ పాస్ కావడానికి క్వాలిఫైయింగ్ కావడానికి స్టెప్ 1 క్లియర్ చేయడానికి పనికొచ్చే మార్కులు తప్పిస్తే దాంట్లో మళ్ళీ 6% డిఫరెంట్ కేటగిరీస్, రిజర్వేషన్స్ అవన్నీ కూడా చూసుకున్న తర్వాత మనకు ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఏమి వస్తాయి, దాంట్లో రిజర్వేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది అదొక చిత్రగుప్తుల లెక్కలాగా ఉంటాయి అవి. సరే మొత్తం మీదకి మనకు మార్కులు గనుక పై స్థాయిలో గనుక ఉంటే జేఆర్ఎఫ్ లాంటివి, తర్వాత నెట్ ఇంకా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు పీహెచ్‌డీ కోసం కూడా అడ్మిషన్ కోసం కూడా ఇచ్చేటువంటి ఇంకొక కేటగిరీ ఉంది. అయితే పీహెచ్‌డీ అడ్మిషన్ చాలా వరకు వస్తాయి. అది మామూలుగా పాస్ అయ్యి కొంచెం దాటితే బార్డర్ దాటితే పీహెచ్‌డీ క్వాలిఫైయింగ్ అవుతారు. పీహెచ్‌డీ క్వాలిఫైయింగ్ అయితే మనకు డిఎల్‌కి పనికిరావయి. నెట్, సెట్ మనకు క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వస్తేనే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ డిఎల్ పోస్ట్. డిఎల్ పోస్ట్ మనకు క్రైటీరియా కాబట్టి డిఎల్ పోస్ట్‌కు మనము పోటీలో ఉన్నామని తెలవాలంటే మంచి మార్కులతోని వీటిని మనం పాస్ కావడానికి అవసరమైద్ది. తర్వాత ఇంకొక 2 ప్రశ్నలు చూద్దాము. అన్ని కాకుండా ఒక్కోటి చూద్దాం తర్వాత. ఇది కూడా చాలా సులభమైన క్వశ్చనే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హోల్డ్స్ ట్రూ అట్ ఈక్విలిబ్రియం లెవెల్ డిమాండ్ ఫర్ లేబర్ బై ఏ పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ ఫర్మ్? అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉన్నటువంటి సంస్థ ఇక్కడ ఏంటిది డిమాండ్ ఫర్ లేబర్ ఎప్పుడు ఎప్పుడైద్ది, ఆ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు జనరల్గా పర్ఫెక్ట్ కాంపిటీషన్లో పోటీ సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దీంట్లో ఏమండు విఎంఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంఆర్పిఎల్ అంటే ఇక్కడ ఏదైనా కానీ మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్, తర్వాత ఈ రెండు కూడా విఎంపి ఫర్ లేబర్, ఈ రెండు ఈక్వల్గా ఉంటేనే ఆ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంటుంది. జనరల్గా పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటేనే డిమాండ్ ఫర్ లేబరు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైస్ వేజెస్ కానీ ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండి మార్కెట్లో ఉన్నప్పుడే అది సాధ్యమైంది. కాబట్టి ఇది కూడా చాలా వరకు సులభమైనటువంటి ప్రశ్నే. సెకండ్ ఆప్షన్ ఏదైతే దీంట్లో ఉందో అది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అని చెప్తున్నాం. పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఫామ్లో బోత్ ప్రొడ్యూసర్ మార్కెట్ అండ్ లేబర్ మార్కెట్, వాల్యూ ఆఫ్ మార్జినల్ ప్రొడక్ట్ ఆఫ్ ద లేబర్, తర్వాత మార్జినల్ రెవెన్యూ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ లేబర్ రెండు సమానంగా ఉండేటువంటి, అంటే ఒక లేబర్ వచ్చినటువంటి ఉపాంత ఉత్పత్తి, తర్వాత అతని నుంచి వచ్చినటువంటి ఉపాంత రాబడి రెండు సమానం ఉన్నప్పుడే సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉండేటువంటి కండిషన్స్ ఉంటాయి అనేటువంటిది మనకు సింపుల్గా మామూలుగా చదివినటువంటి ఏ విద్యార్థికైనా అది అర్థమయ్యేటువంటి ప్రశ్న. ఇది కూడా ఇది కష్టమైనటువంటిది ఏం కాదు. ఇది కూడా సింపుల్గా ఇచ్చి అంటే సింపుల్గా ఉండేటువంటి దాంట్లో. తర్వాత ఇన్ ఏ సిచ్యుయేషన్ ఆఫ్ డిక్లైన్ ఇన్ ప్రైస్ ఆఫ్ గివెన్ కమ్యూనిటీ వై ఫైండ్, ఇది ఇండిఫరెన్స్ కర్వ్కి తీసుకునేది. అయితే దీని కూడా కొంత సందిగ్ధం ఉన్నటువంటిగా ఉండే, అయితే మనం దీన్ని కూడా డిస్కస్ చేసినాము. దీంట్లో గిఫెన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఆన్సర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిండ్రు నెట్ వాళ్ళు. పాజిటివ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఈజ్ లెస్ దెన్ నెగటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్. దీన్ని నేను రేఖపటం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను తర్వాత. ఇది మళ్ళా మన కాంప్లికేషన్ కాకూడదు. ఇదేంది మొనోపలిలో నేచురల్ మొనోపలి ఎట్లా ఉంటుందని ఇంకో క్వశ్చన్ ఉంది. అన్నిటికీ వివరణతో ఉన్నాయి, దీన్ని మీకు పెడతాను, తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ రేషనల్ ఎక్స్పెక్టేషన్స్. ఇది కూడా మైక్రో ఎకనామిక్స్ రేషనల్ ఎక్స్పెక్టేషన్స్ అని మీకు ఎక్స్పెక్టేషన్స్ సంబంధించినటువంటి దాంట్లో ఒక టాపిక్ ఉంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే రేషనల్ ఎక్స్పెక్టేషన్ థియరీ హాజ్ బీన్ డెవలప్డ్ బై హ్యాన్సన్ అనేటువంటిది తప్పు. ఎందుకంటే
హ్యాన్సన్ కాదు దాన్ని చెప్పింది ఎవరంటే జాన్ ఎఫ్ మౌత్, ఇతను చెప్పాడు. ఇది మీకు ఇచ్చిన నోట్స్లో కూడా ఉంది. ఇచ్చిన నోట్స్లో కూడా గతంలో ఇచ్చినటువంటి దాంట్లో రేషన్ ఎక్స్పెక్టేషన్ దాంట్లో ఉంది. ఇది కూడా సులభమైనటువంటి క్వశ్చనే. ఇట్లా ఇక ఇంకొక సులభమైన క్వశ్చన్ ఏంటిదంటే ఇది మొనోపలీ పవర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే ఏకస్వామ్య శక్తిని కొలిచడానికి పి మైనస్ ఎంసీ బై పి అనేటువంటిది, అంటే ధర మైనస్ మార్జినల్ కాస్ట్ బై ధర అనేటువంటిది అందరికీ వెల్ నోన్ సూత్రం. ఇది ఒక దీన్ని ఇట్లా అంటే వచ్చినటువంటి 7 క్వశ్చన్లో మైక్రోలో వచ్చినటువంటివి పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవు. మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఈ కాన్సెప్ట్ల మీద కొంత అవగాహన లేకపోతే ఎక్కడైనా తప్పులు చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే మైక్రో మ్యాక్రో ఇవన్నిటి కూడా స్ప్లిట్ చేసేసి వాటన్నిటి కూడా మీకు ఒక 5-6 రోజులలో వీటి మొత్తం పేపర్ 100 మార్క్స్ మీద ఆ విశ్లేషణ ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో మనకు మెటీరియల్ దొరుకుతుంది కానీ దాన్ని తెలుగులో అర్థం చేసుకోవడం అనేటువంటిదే ఇక్కడ ఉన్నాం. మనకు ఒక 5-6 పేపర్లు అట్లా తెలుగులో కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దానికి కాన్సెప్ట్ ఎట్లా ఉందనేది కూడా మనం చూస్తే, అది ఒకటేసారి మనం ఇంగ్లీష్కి వెళ్ళి ఇంగ్లీష్ టు ఇంగ్లీషు అర్థం చేసుకోకున్నా కానీ వీలైతే వీటిని తెలుగులో కూడా ఆ మ్యాటర్ని సంక్షిప్తంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అది మీకు సెట్కు ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో నెట్ని మనం వెంటనే అర్థం చేసుకోవడానికి ఇది డెఫినెట్గా తెలుగు స్పీకింగ్ వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. అయితే మొత్తం పేపర్ మాత్రము ఓన్లీ ఇంగ్లీష్లోనే, నెట్ పేపర్లన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఫ్యూచర్లో ఇవ్వబడుతుంది. మనకు సెట్ పేపరు ఏపీ వరకు ఒక బైలింగ్వల్లో ఉంటుంది. రాబోయేటువంటి కాలంలో గురుకుల కానీ మొత్తం ఇంగ్లీష్లోనే ఇస్తున్నారు. తర్వాత మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లెక్కలు కూడా వాటి వివరణ అవన్నీ కూడా, అంటే ఈ ఉన్న 10 ఏరియాస్లో ఏ ఏరియాలకు వెళ్ళి ఏ రకమైన ప్రశ్నలు వచ్చినాయి అవన్నీ కూడా స్ప్లిట్ చేసేసి వాటి యొక్క వివరణ చేసుకుంటూ మీకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం టెలిగ్రామ్ ఛానల్లో దాంట్లో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళు బట్టి వాటి డిస్కస్ చేసుకుంటూ పోతాం. అన్ని ప్రశ్నలు డిస్కస్ చేయకుండా కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు వాటిని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది సంక్షిప్తంగా మనం ప్రోగ్రాంలో, అంటే మనకు వచ్చేటువంటి 5-6 నెలల్లో ఎట్లా మనం దీన్ని ప్లాన్ చేసుకుంటూ పోదాము, దాన్ని ఎట్లా రన్ చేద్దాము, నాకున్నటువంటి అవగాహన ప్రకారం మీకు ఎట్లా దీన్ని ఎక్కువ మంది దీంట్లో క్వాలిఫై అయ్యేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచనతోని పేపర్ 1 చెప్పేటువంటి గోపాల్, మేము మామూలుగా గోపి అని పిలుస్తాం, గోపాల్ రెడ్డి, ఆయన పద్మగోపాల్ అని పెట్టుకుంటాడు. మీరు ఎట్లా పిలిచినా పర్వాలేదు, నేను గోపి అని పిలిచినప్పుడు గోపాల్ రెడ్డి అనుకోండి అంతేగా మనకు. కాబట్టి మనకు మంచి అసెట్ గోపాల్ రెడ్డి. అసెట్ కంటే ఫస్ట్ పేపర్ కూడా మనం ఎకనామిక్స్తో పాటు చెప్పుకుంటూ వచ్చినప్పుడు దానికి డెఫినెట్గా అది యాడెడ్ అడ్వాంటేజ్ కాదు, అడ్వాంటేజ్ ఇది. డెఫినెట్గా ఎక్కువ మంది క్వాలిఫై కావడానికి మనకు మన గ్రూప్లో, అంటే ఎకనామిక్స్ ఫోరంలో మనకు గోపి ఇస్తున్న సర్వీస్ కూడా మనం చాలా వాల్యుబుల్గా భావిస్తున్నాం. అతను కూడా 2 మాటలు మాట్లాడుతుంది కోరుతున్నాం. ఏపీ సెట్ అనేది సివిల్ మోడ్లో సంవత్సరం ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఆఫ్లైన్ వాస్తవానికి ఆఫ్లైన్ మోడ్లో ఉండేటువంటి పేపర్స్ ఇప్పటి వరకు మీరే సార్ కొండని అద్దంలో చూపించే ప్రయత్నం చేసిండు. మీరే సార్ ఎప్పుడు నట్ షెల్ అని ఒక వర్డ్ వాడుతుంటాడు. నట్ షెల్ అంటే క్లుప్తంగా చెప్పుకుంటూ వచ్చిండు. వాస్తవానికి యూజీసీ నెట్ సిలబస్సే మిగతా స్టేట్లలో జరిగేటటువంటి సెట్ సిలబస్ ఉంటుంది. మనకి సిలబస్ అనేది కొండంత ఉంటుంది, కానీ మా అనుభవం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి పేపర్ 1లో 10 ఏరియాస్ ఉంటాయి ప్రధానంగా.
ఈ 10 ఏరియాస్ నుంచి ఒక్కొక్క ఏరియా నుంచి 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో ఏరియాని హైలైట్ చేస్తూ వస్తుంటారు. కాబట్టి ఇంకెక్కువైనా రావచ్చు. ఒక ఏరియా నుంచి తగ్గే అవకాశంగా ఉంటుంది. అయితే మనకి ప్రధానంగా పేపర్ 1లో 35 మార్క్స్ తెచ్చుకోగలిగితే అప్పటికే గొప్ప విషయం అన్నమాట. 35 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే పేపర్ 1 మీరు అంటే మీకు మంచి అవగాహన ఉన్నట్టు లెక్క అన్నమాట. అయితే ఆల్రెడీ టీజీ సెట్కి సంబంధించి మేము క్లాసెస్ చెప్పాం. హాఫ్ ఆఫ్ ది సిలబస్ కానీ కంప్లీట్ అయింది. అన్ని ఏరియాస్ అంటే ప్రధానంగా ఒక 5-6 ఏరియాస్ పేపర్లో నేను కవర్ చేయటం జరిగింది. మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఏవైతే అంశాలు కవర్ కాలేదో ప్రధానంగా రీసెర్చ్ యాప్ట్యూడ్ కానీ టీచింగ్ యాప్ట్యూడ్ కానీ తర్వాత మనకి లాజికల్ రీజనింగ్ కానీ ఇవి ప్రధానంగా ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు. కాబట్టి మీకు ఫర్దర్గా నెట్ క్వాలిఫై అయిన తర్వాత కానీ సెట్ క్వాలిఫై అయిన తర్వాత కానీ పిహెచ్డి అడ్మిషన్ పొందిన తర్వాత ప్రధానంగా మనం ఎదుర్కొనే సమస్య ఏంటంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్ మనకి ఉండదన్నమాట. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటదన్నమాట మనకి. కాబట్టి ఇప్పటి నుంచే మీరు రీసెర్చ్ మీద కొంత అవగాహన కలిగి ఉంటే మీ పిహెచ్డి అనేది ఈజీ అయిపోతుంది. తర్వాత మనకు ప్రధానంగా ఏంటంటే పిహెచ్డిలో ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. ఈ ప్రీ పిహెచ్డి ఎగ్జామ్లో రీసెర్చ్ మెథడాలజీ అనేది ఒక పేపర్ అన్నమాట. ఖచ్చితంగా ఈ ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ అనేది ఫస్ట్ సెమిస్టర్లోనే ఉంటుంది. అది ఖచ్చితంగా క్వాలిఫై కావాలి కాబట్టి రీసెర్చ్ యాప్ట్యూడ్ మీద మీకు అవగాహన ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే నెట్కి సెట్కి ప్రధానంగా పేపర్ 1కు సంబంధించి నెట్ ఎగ్జామ్లో పేపర్ 1లో వచ్చేటటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ తర్వాత యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కానీ మ్యాథ్స్కి సంబంధించినవి కొంత సెట్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొంత ఈజీగా కనపడ్డట్టు నా అంటే కంపారిజన్లో తెలిసిందనమాట. కాబట్టి ఎవరైతే సెట్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా మ్యాథ్స్ మీద ఫోకస్ చేయగలిగితే ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. నెట్ ఎగ్జామ్లో అయితే అంత టఫెస్ట్ క్వశ్చన్స్ ఏం లేవు. కాబట్టి ఫస్ట్ టైం ఏపీలో సిబిటి మోడ్లో జరగబోతుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కంపేర్ చేసుకున్నప్పుడు అంత టఫ్నెస్ లెవెల్స్ ఉంటుందని ఎగ్జామ్ నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరైతే రెగ్యులర్గా క్లాసెస్కి రండి, క్లాసెస్ వినండి. ఒకవేళ వీలు కానటువంటి పరిస్థితిలో రికార్డెడ్ క్లాసెస్ కానీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని మీరు చూడగలిగితే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇంకా మీ నుంచి ఏమైనా అంటే మొట్టమొదటి క్లాస్ కాబట్టి మీరు కూడా కొంత స్పందిస్తే మీకు ఎట్లా కావాలనేది కూడా మేము చూస్తాము. అంటే ఆల్రెడీ టీజీ తెలంగాణ వాళ్ళు అయితే దాదాపుగా దీంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఏపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతారు కాబట్టి మీకు వీళ్ళకి అందించినటువంటి రీతిలో తర్వాత ఎక్స్పీరియన్స్తో పేపర్ 1 కూడా గోపి దాంట్లో బాగా రిఫైన్డ్ అయింది కాబట్టి ఇంకా మంచి మెటీరియల్ ఇంకా మంచి క్లాసెస్ మీకు అందిస్తాయటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. డెఫినెట్గా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం స్టూడెంట్స్ పెద్ద మొత్తంలో నెట్ క్వాలిఫై అట్లాగే సెట్ కూడా క్వాలిఫై అవుతాను ఆశిస్తున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి.